ఫైనల్గా నేను ఈ చెట్ల గురించి అయితే మీకు ఫైనల్గా ఒక మాట చెప్తాను. ఈ ఎండల్లో చెట్లు వేసేటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండదు. నెట్ట నిలువున ఎండలు ఉంటే ఈ ఎండల్లో చెట్లు వేసి ఆ చెట్లు మాడిపోతూ ఉంటే కడుపు మండిపోతూ ఉందండి. పైపెచ్చు వాటిల్ని మేము చంపామని చెప్పి మాట్లాడారు. ఎంత దుర్మార్గమైన మాట. ఎవడైనా మనిషిగా ఉన్నవాడు అట్లాంటి ఆలోచనలు చేస్తారా? మీరు ఈ ఎండల్లో వేయడమే మీ తప్పు. మీరు ఒకసారి ఆ ప్లే చేసి చూపిస్తాను, జస్ట్ ఒక 2 minutes దీనికి సంబంధించి వీడియో చేయమా. 2వ నెంబర్ వీడియో నుంచి సరే, ప్లాంట్స్ ఏ విధంగా 2వ నెంబర్ నుంచి ఎట్లా చూడండి మీరు, వరుస పెట్టి ఎక్కడ కూడా అన్ని వీధుల్లో కూడా చెట్లు మాడిపోతూ ఉండేవి. సౌండ్ పెంచు. నెక్స్ట్ అది రామ్జీ నగర్, ఇందాకేమో లక్ష్మీపురం. మొత్తం చూడండి చెట్లు వరుస పెట్టి చచ్చిపోయినాయి. ఇంకా మాట్లాడితే ఏమంటారు, ఎండలను కూడా మేమే పెంచినాము, ఆ ఎండల వల్ల ఇవి చచ్చిపోయినాయి అంటారు. రేపు పొద్దున దాని మీద కూడా మా మీద కేసు పెడతారు. మొత్తం చూడండి ఆ చెట్లు వరుస పెట్టి ఎక్కడా కూడా బతికినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఎండకి సలసల మాడిపోతూ ఉండే. నెక్స్ట్ ఇంకొక వీధిలో చూడండి, ఫాస్ట్గా కూడా మూవ్ చేయొచ్చు. చెట్లు కంప్లీట్గా ఎండిపోయినాయి. నెక్స్ట్ చూడండి, ఒక్క చెట్టు అయినా బతుకుతూ ఉందేమో. ఇష్టం వచ్చినట్లుగా వేసి పారేసి ఎండల్లో. దారుణమైనటువంటి పరిస్థితి. కోట్ల రూపాయలని మనం ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవడం. నెక్స్ట్ 6 నెంబర్లో ఫొటోస్ పెట్టాము. ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, పెద్ద పెద్ద చెట్లు నరికేసి చిన్న చిన్న చెట్లని ఈ చెట్లు వేస్తూ ఉన్నారండి. ఈ పరిస్థితులను చూస్తే కూడా నెల్లూరులో చాలా బాధాకరం అనిపించింది. 6th నెంబర్ పెట్టమా. 6th నెంబర్ పెట్టావా? సరే, దీంట్లో చూడండి మీరు అక్కడ రేకులు వేసుకొని ఉంటే ఆ రేకుల కింద చెట్లు వేస్తున్నారండి. ఇప్పుడు ఆ రేకులు తీసేయాలా చెట్టు తీసేయాలనా అంటే, ముందు పక్క ఒక 4 feet 3 feet వేసుకుంటారు కదా, అది మ్యాక్సిమం అంటే 2 feet ఉంటుంది. అట్లా కొంచెం పెంచుకుంటే దాని కింద చెట్టు వేస్తే ఇప్పుడు ఆ చెట్టు తీసేస్తారు, ఆ రేకులు తీసేయాలి. ఆ షాప్ వాళ్ళు పెట్టండి. ఇంక వరుస పెట్టి ఆ లైన్ అట్టే వేశారు. మొత్తం వాళ్ళంతా అదే విధంగా వేసుకుంటారు. చెట్లన్నీ దాని కింద వేస్తారు. ఇప్పుడు ఆ చెట్టు ఆ రేకులకు తగులుతూ ఉంది. మరి ఆ చెట్ల కింద చెట్లు వేస్తారు. పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల కింద చెట్లు వేస్తే వాటిని బతుకుతాయా? మీరు నెంబర్ కోసం డబ్బులు వస్తాయని చెప్పి కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ దోచిపారేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక్కసారైనా ఆలోచించండి, మనం చేసేది రీజనబుల్గా ఉందా లేదా అన్నది. నెక్స్ట్ చెట్లని కొట్టేసి వేయడం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. చూడండి, పెద్ద పెద్ద చెట్లను కొట్టేసి వీళ్ళు మళ్ళీ కొత్తగా చెట్లు వేస్తామంటారు. ఎన్ని చెట్లు కొట్టేస్తా ఉన్నారు ఆ విధంగా. వీళ్ళు చేసేది పాపమా, వైఎస్ఆర్సీపీ మాట్లాడేది పాపమా? చూపించండి ఆ ఫొటోస్ అన్నీ కూడా. ఎంత దారుణంగా కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు నారాయణ గారి వీడియో ఒకటి చూపించండి, చిన్నది, ఒక 1 minute లోపు ఉండేది. నారాయణ గారు ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి మాట. అయితే దాదాపు 30 ఖర్చు ఎక్కువ ఉంది. 12 అయిపోతుంది. అందుకని చేస్తాను. నేను కమిషన్ చెప్పాను, నేను పోతాను రిక్వెస్ట్ చేస్తాను. ఈ కంపెనీ అయితే బిజినెస్ కీ ప్లాంటేషన్కి కాస్ట్ ఉండాలి అని ఎందుకంటే గడిచి కాకపోతున్నా చెట్లు. అందుకని నేను ఆయన చెప్పింది ఏంటంటే, టెండర్లకు వెళ్ళాలనుకుని మొత్తం ప్రాసెస్ అంతా చేశాము, కానీ అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నిన్న మొన్నటి నుంచి మేము దీన్ని సిఎస్ఆర్ కిందకి మార్చాలనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడారు. కంటిన్యూ చేయండి. ఎక్కడ చెట్లు డ్యామేజ్ చేశారంట. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కమిషనర్. ఈ యథార్థ ప్రకారం చేశారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. కానీ మీరందరూ కూడా క్లాస్ ఉన్నా న్యాచురల్ గా అడిగారు, మీరు క్లాస్ ఇవ్వండి అందుకే మేము క్లాస్ ఇచ్చారు. మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఆయన చెప్పింది ఏంటంటే, మా కడుపు మండి మేము ఆ చెట్లను చంపేస్తా ఉన్నామంట. ఎట్లా మాట్లాడుతున్నారండి? ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఆ చెట్లను మేము చంపుతామా? మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నామండి. మీరు అంటే కమిషనర్తో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారంట. అంటే భయపెట్టాలనుకోవడం.
మీ భయాలకు భయపడతారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు? అంటే మీరు కంప్లైంట్ ఇస్తే కమిషనర్ని ఒక కంప్లైంట్ ఇవ్వమంటే ఆ చెట్లు చచ్చిపోయిన దానికి వైఎస్ఆర్సీపీ కారణం అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి జైలులో పెట్టించాలనుకుంటే అంతకంటే పాపం కూడా మీకు ఇంకోటి ఉండదు. మీకు మేము చెప్తా ఉన్నాం, మీరు తప్పకుండా కేసులు పెట్టుకోండి. మీ దగ్గర అధికారం ఉంది కదా, మొత్తం సీసీ కెమెరాస్ కింద మీరు ఎన్ని కోట్లు పెట్టినారో కూడా నా దగ్గర లెక్కలు ఉన్నాయి, మరి ఉంటాయి కదా మీ దగ్గర, చేసుకోండి. ఒకవేళ తప్పు మీరు చేస్తున్నా, ఇంకొకరు చేస్తున్నా, ఎవరు చేస్తున్నా ఆ తప్పుని తప్పే. ఎవరు చేస్తారండి? ఆ చెట్టుని ఎవరు చంపుతారు? వీళ్ళ మనస్తత్వం చూస్తూ ఉంటే వీళ్ళే ఎవరో ఒకరి దగ్గర డబ్బులు ఇచ్చినా కూడా ఏదైనా తప్పులు పాపాలు చేయించి ఆ పాపాలను కూడా వైఎస్ఆర్సీపీకి అంటకట్టడానికి కూడా తెగించేటువంటి బ్యాచ్ అని చెప్పి ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఎవరైనా మాట్లాడతారండి అట్లా? చదువుకున్నాము, చెట్లను చంపుతారని ఆలోచిస్తే నిజంగా కూడా ఎవడన్నా తప్పు చేస్తుంటాడు అనుకుందాం, వాడు ఏ పార్టీ వాడో కూడా తీసేయండి. అదే పార్టీలకు అతీతంగా ఎవడో కూడా తప్పే అంటారు. మీరు కేసు పెట్టుకోండి, అరెస్ట్ చేసుకోండి. దాన్ని తీసుకొని చెప్పే పార్టీలకు అంటించడం కానీ అసలు ఏం జరిగిందండి? ఆ చెట్లు ఎందుకు చచ్చిపోతుండే మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంతేగాని మీరు కమిషనర్ని కేసులు పెట్టమన్నాను, అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమన్నాను, జైలులో ఏమన్నాను అని చెప్పి మీరు మాట్లాడేస్తే ఆ మాటలకు భయపడి ఇళ్లలో కూర్చుంటామని కనుక మీరు భావిస్తే మీకు ప్రజాస్వామ్య విలువలు తెలియదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఏదైతే జెన్యూన్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ పర్మిషన్స్ కానీ పద్ధతిగా తీసుకోమని చెప్పి మాత్రం నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.